ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రెడ్ బుక్ పేరిట మా మీద దాడులు జరుగుతుందని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఈ రెడ్ బుక్ అనేది పాపాలు చేసే వాళ్ళని శిక్షించడానికా లేకపోతే ప్రతీకారం తీర్చుకోవడానికా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం చేసి చట్టానికి న్యాయానికి విరుద్ధంగా పరిపాలన చేశాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చట్టాలు అమలు అవ్వాల. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా న్యాయం జరగల పేద బడుగు బలహీన వర్గాలకి. కానీ రెడ్ బుక్ అనేది ఆయన రెడ్ బుక్ గురించి విమర్శ చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు రెడ్ బుక్ గురించి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ రెడ్ బుక్ ఏంటంటే నారా లోకేష్ గారు యువగళం పేరిట పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో 3132 కిలోమీటర్లు నడుస్తున్నటువంటి సందర్భంలో అనేక ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు, వారి కన్నీరు చెప్పుకున్నారు, వాడి కళగాళ్ళు చెప్పుకున్నారు. వాటినే ఆయన ఇక్కడ రాసుకున్నాడు. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో వచ్చినప్పుడు రాజధాని రైతులు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. 33,000 ఎకరాల భూములు ఇస్తే భూములు ఇచ్చినటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఎవరి కోసం ఈ భూమి, ఎందుకు ఇక్కడ రాజధాని, ఇది ఎడారి, ఇది శ్మశానం అని దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. దానికి సంబంధించి వాళ్ళు అనేక రోజులుగా దీక్షలు చేశారు. ఈ బాధలో వందలాది మంది హార్ట్అటాక్తో రకరకాలుగా చనిపోయారు. ఈ పాపం ఎవరిది? అదే రెడ్ బుక్లో ఉంది. అదేవిధంగా ఉపాధి చట్టం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి ఆఖరిలో పన్నులు చేసినటువంటి వాళ్ళకి 2,500 కోట్ల రూపాయలు అక్కడ పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 2,500 కోట్లు దారి మళ్లిస్తే ఆనాడు పన్నులు చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల 50 మంది చనిపోయారు. 50 మంది చావు కారణం ఎవరు? వాళ్ళందరూ చెప్పుకున్నారు లోకేష్ బాబు గారికి. అదే రెడ్ బుక్లో ఉంది. అంతేకాదు అనేక మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక 50 సంవత్సరాలు పరిపాలిస్తాడు, మళ్ళీ ఇంకెవరో రారు అని చెప్పి అడ్డగోలుగా పరిపాలన చేశారు. వాళ్ళ కష్టాలు రాశాడు అందుట్లో. ఎవరైతే అధికారులు రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారో దాంట్లో అవి రాశారు. ఎవరైతే అధికారులు అక్రమ కేసులు పెట్టారో దాని గురించి రాశాడు దాంట్లో. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందవలసినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసి పాడు చేసి ఆక్రమించుకున్నారో అవన్నీ దాంట్లో రాశాడు. అది పేదవాడి కష్టం, పేదవాడి కన్నీరు రాశాడు. అంతేగాని కక్ష కార్యపణ్యాలు రాయలా. వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత నారా లోకేష్ బాబు గారికి లేదా? ఈరోజు మా ప్రభుత్వానికి లేదా అని నేను ఈరోజున అడుగుతా ఉన్నా. అది కక్ష సాధింపా? ఎవడ బాబు సొమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఏమైపోయాడు? డీజీపీ పక్కన ఉన్న కార్యాలయంలో ఉన్న డీజీపీ. దాని గురించి మాట్లాడకూడదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు జోగి రమేష్ దాడి చేశాడు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయొచ్చా? జడ్ కేటగిరీ మీద వ్యక్తి మీద దాడి చేయొచ్చా? అవన్నీ ఉంటాయి. అది మా కక్షలో కార్యపణ్యాలు కాదు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. మాకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి. రెడ్ బుక్లో పేదవాడి కష్టాలు కన్నీరు రాశాడు. అవన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వాళ్ళకి వస్తాయి. ఎవరైతే అధికారులు అక్రమంగా అన్యాయంగా ఇచ్చేశారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి తప్ప ఇదేమన్నా మేమేమన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నామా? ఒక తప్పు చేసిన అడ్డగోలుగా మాట్లాడినా అడ్డగోలుగా మరి కేసులు పెట్టినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవద్దా? మాకే పాపం తెలియదు. గన్నవరం కేసులో 14 రోజులు జైలుకి వెళ్ళాం. మా కారు పగలు కొట్టారు. ఒక బీసీ వ్యక్తి కోసం వెళ్తే మమ్మల్ని జైల్లో పెట్టారు. మరి ఆ రోజు ఆ అధికారి మీద చర్యలు తీసుకోవద్దు? అక్రమంగా మా మీద కేసులు పెట్టాడు. 11 రకాల సెక్షన్లు పెడితే ఇవన్నీ కూడా రెడ్ బుక్లో ఉండే. రెడ్ బుక్ అనేది పేదవాడి కష్టం కన్నీరని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు నడుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఎదురెళ్ళి చెప్పుకున్న కష్టాలు, బాధలు, గాథలు, కన్నీటి గాథలు అండి అందుట్లో. అది రెడ్ బుక్ అంటే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అన్యాయంగా పరిపాలన చేసి తెలుగుదేశం అదే జనసేన ఇతర నాయకుల్ని అడ్డగోలుగా కేసులు పెట్టించి చంపించి ఆస్తులను ధ్వంసం చేయించి
అది మా నైజం కాదు, మా పద్ధతి కాదు, మా విధానం కాదు. కాబట్టి రెడ్ బుక్ అనేది మరొకసారి ప్రజలందరూ కూడా, అది నారా లోకేష్ గారి కష్టం, ఆయనకు వచ్చినటువంటి కన్నీరు, ఆవేదన, ఆక్రందనలన్నీ కూడా దాంట్లో ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.